కాంగ్రెస్లో రూల్స్ పెట్టడం, వాటిని బ్రేక్ చేయడం ఆమెకు అలవాటుగా మారిందా? ఎవరి పని వారే చేయాలంటారు. అందరి పని ఆమె చేస్తూ ఉంటారు. ప్రభుత్వ పదవులతో తనకెలాంటి సంబంధం లేదంటూనే ఆశావాహన నుంచి అర్జీలు స్వీకరిస్తూ ఉంటారు. ఇలా ఆమె ఏం చేసినా మొదట్లో చర్చ, తర్వాత రచ్చగా మారుతోంది. ఇంతకీ ఎవరామె? మనం చెప్పుకుంటున్న ఆమె తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. వచ్చిన కొత్తల్లో ముందు పని చేయండి, ఆ తర్వాత పదవి అడగండి ఉపన్యాసాలు ఇచ్చారు. కానీ పార్టీ వైస్ ప్రెసిడెంట్లు, జనరల్ సెక్రటరీల నియామకంలో కొత్త నేతలకు పదవులు ఇవ్వటంతో తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నారు. ఇక ఆ తర్వాత ప్రభుత్వ పోస్టుల్లో సైతం ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన వారికి ఇవ్వటంతో ఇంతోడ్దానికి ఇన్ఛార్జ్ నిబంధనలు పెట్టడం ఎందుకో అంటూ నేతలు పెదవి విరిచారు. ఇక ఇటీవల పార్టీ కార్యక్రమాల్లో గజమాలలో పూలదండలు, పాలాభిషేకం లాంటివి నిషేధం అంటూ నిబంధనలు తీసుకొచ్చారు. ఇలా నిబంధనలు పెట్టిన మరుసటి రోజే మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబులను కల్వకుర్తిలో భారీ క్రెయిన్ తో గజమాల వేశారు పార్టీ క్యాడర్. అయినా ఇన్ఛార్జ్ నుంచి ఎటువంటి స్పందన లేదు. మరోవైపు ఎవరి స్థాయిలో వారు సమర్థవంతంగా పనిచేయాలని ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ప్రతి మీటింగ్ లో చెబుతున్నారు. అయితే పలు నియోజకవర్గాల్లో నేతల మధ్య అంతర్గత విభేదాలు బయటపడటం, వీటిల్లో మీనాక్షి నటరాజన్ ఇన్వాల్వ్ అవటం డీసీసీలకు, జిల్లా మంత్రులకు ఏమాత్రం నచ్చటం లేదట. తమ జిల్లాల్లో మండల స్థాయి నేతల మధ్య విభేదాలు, మండల అధ్యక్షుల నియామకంలో కూడా ఇన్ఛార్జ్ ఇన్వాల్వ్ అయితే ఇక తామేం చేయాలని ప్రశ్నిస్తున్నారు డీసీసీలు, మంత్రులు. జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి నేతల వ్యవహారాల్లో ఇన్ఛార్జ్ జోక్యం చేసుకుంటే ఓ అర్థం ఉంది. కానీ మండల స్థాయి నేతల పంచాయతీలో కూడా ఇన్ఛార్జ్ ఇన్వాల్వ్ అవటం అంటే తమ విధులకు ఆటంకం కలిగించటమే అంటున్నారు పార్టీ నేతలు. ఇన్ఛార్జ్ గా ఉన్న నేత పార్టీపై కమాండ్ చేయాల్సింది పోయి అసంతృప్తి నేతలకు ఇన్ఛార్జ్ ఆఫీస్ అడ్డాగా మారిందంటున్నారు పార్టీ నేతలు. ఇన్ఛార్జ్ హైదరాబాద్ వచ్చిన ప్రతిసారి కొత్త సమస్యలు తెరపైకి వస్తున్నాయని, ఇది పార్టీకి నష్టం అంటున్నారు రాష్ట్ర పార్టీ నేతలు. ఇకనైనా ఇన్ఛార్జ్ తీరు మారాలని, గతంలో గులాం నబీ ఆజాద్, దిగ్విజయ్ సింగ్ తరహా పద్ధతిని పాటించాలని కోరుతున్నారు. చూడాలి మరి ఇన్ఛార్జ్ వైఖరి మారుతుందో లేక ఇన్ఛార్జే మారుతుందో. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.